Hello everyone, good morning. Welcome back to our YouTube channel. It's me Ruby. Welcome back to one more vlog. ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే లేచాను. టైం అయితే 8:30 అవుతుంది. సో వ్లాగ్ అయితే ఈరోజు మొత్తం రికార్డ్ చేస్తాను. నైట్ పడుకునే వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి రాగిజావ చేయాలి. అండ్ కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి బయటికి వెళ్ళేవి మార్నింగే. సో అవన్నీ చూపిస్తాను మీకైతే. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతా అంట చూసేయండి. నేనైతే ఎవ్రీడే ఎంటీ స్టమక్తో ఇట్లా ఫెనుగ్రిక్ వాటర్ తీసుకుంటాను. ఇంకా పాప కోసం రాగి జావా అండ్ మిల్క్ బాయిల్ చేస్తున్నాను. నేనైతే మార్నింగే తోడేస్తాను పెరుగు కోసం అని చెప్పేసి, సో దట్ ఈవినింగ్ వరకు పుల్లగా అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంకా రాగి జావలో ఓన్లీ మిల్కే యూజ్ చేస్తాను. బేబీ అండర్ 1 year ఉన్నప్పుడు అయితే వాటర్ యూజ్ చేస్తాను. బట్ వెయిట్ గెయిన్ కోసం అని చెప్పేసి ఇంకా ఓన్లీ మిల్కే వాడతాను. నేనైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసినాను. ఇక్కడ మేము చూసారు అన్నీ ఎత్తి పెట్టేసినాం, టీపాయ్ కానీ దివాంగ్ కానీ. ఎందుకంటే పాప ఫుల్ యాక్టివ్ అయ్యి అసలు ఎలా అంటే మనం ఒక్క నిమిషం అటెన్షన్ ఇవ్వకపోయినా ఆ బెడ్కి దూకేస్తూ ఉంది. కింద ఒక 2 times కింద కూడా పడింది. అందుకని చెప్పేసి సేఫ్ అయి మొత్తం ఎత్తి పెట్టేసినాము. నేనైతే క్లీనింగ్ యూజువల్లీ పాప లేచేలోపే కంప్లీట్ చేసుకుంటా. బట్ ఆ రోజు ఏంటంటే తొందరగా లేచింది పాప. నన్ను అసలు క్లీనింగ్ చేయనివ్వదు. మొత్తం లాగేస్తూ ఉంటుంది, నేను తీస్తూ ఉంటే ఆమె పడేస్తూ ఉంటుంది. మొత్తం అడ్డొస్తూ ఉంటుంది మనిషి నూకని ఇవ్వకుండా. ఇక్కడ చూడండి ఆ క్లీనింగ్ అయిపోలేదు, అప్పుడే ఆ మ్యాట్ వేస్తూ ఉంది. ఇంకా మోస్ట్లీ మా హస్బెండ్ చూసుకుంటారు నా వర్క్స్ అయ్యేలోపు 10:30 ఆ టైం వరకు. ఇంకా హౌస్ క్లీన్ చేసేసుకొని పాపకు అయితే రాగి జావ పెట్టేసినాను. తిన్నాక ముగ్గురం అయితే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాం వెజిటేబుల్ తీసుకురావడానికి. మేమైతే యూజువల్గా సాటర్డే తెచ్చుకుంటాం వెజిటేబుల్ 1 week సరిపోయేలాగా. బట్ లాస్ట్ వీక్ ఏమైందంటే ప్రీవియస్ వీక్కి చాలా వెజిటేబుల్స్ ఉండే, అందుకని వెళ్ళలేదు. అన్నీ తెచ్చినా ఖరాబ్ అయిపోతున్నాయిలే అని చెప్పేసి ఇంకా అందుకే వెనస్డే వెళ్తున్నాం అనమాట. నిన్ననే వెళ్దాం అనుకున్నాం, బట్ మా హస్బెండ్కి వర్క్ ఉండి అవ్వలేదు. ఈవెన్ ఆనియన్ కూడా లేదు ఇంట్లో అయితే చెప్పాలంటే. నిన్ననే ఎగ్ కర్రీ చేసిన అనమాట ఆనియన్ లేకుండానే. ఇంకెలాగని ఇవాళ వెళ్ళాలి, వెజిటేబుల్స్ లేకుండా ఏం పని అవ్వదు కదా అని చెప్పేసి వెళ్తున్నాము. మేము పైన ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే వర్షం తగ్గిపోయిండే, సర్లే అని చెప్పేసి కిందికి వచ్చాము ఇంకా వెళ్దాము అని చెప్పేసి. బట్ కిందికి రాగానే వర్షం అయితే మస్తు హెవీ అయింది. మనమైతే ఏం కాదు కానీ కిడ్స్తో అంటే కొంచెం మళ్ళీ జలుబు చేస్తానే భయం ఉంటుంది కదా. ఇంకా ఇక్కడైతే వెయిట్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చేసినారు. చలిపెడుతుందా కదమ్మా? స్వెటర్ వేసుకుంటావా? వేసుకుంటావా? ఆడడం వరకే, వేస్తే మాత్రం ఉంచుకోదు. ఇంకా మేము మార్కెట్ రీచ్ చేసరికి వర్షం అయితే ఎక్కువ అయిపోయింది. అసలు హెవీగా స్టార్ట్ అయింది. అసలు చూడండి మొత్తం బురద అనమాట. ఎక్కడ కాలు అడిగేసినా జారి పడతానే భయం వేస్తుంది. దట్టు పైనుంచి మొత్తం ప్రాపర్గా కనెక్షన్ లేక మొత్తం వాటర్ పడుతూ ఉన్నాయి, డ్రాప్స్ లాగా. ఫుల్ చలి పెడతా ఉంది. పాపేమో స్వెటర్ వేసుకోదు, కుల్లా పెట్టుకోదు. ఒక పక్క భయం అనమాట, జలుబు చేసే జ్వరం వస్తుందేమో అని చెప్పేసి. ఇంకెలాగో అయితే వెజిటేబుల్స్ తీసుకొని మరి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఇంకా నేనైతే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఏం ప్రిపేర్ చేయలేదు. బ్యాటర్స్ కూడా ఏం లేవు ఇంట్లో. అయితే ప్రీవియస్ డేనే ఉప్మా చేశాను. ఇంకా అందుకని చెప్పేసి బయట తిందాం బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం మేము ముందు రోజే. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ వర్షం. ఇంకా అక్కడ వెళ్ళి తినా అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే పాప ఉంటుంది కదా, తను పట్టుకోవాలి ఈ వర్షంలో అని చెప్పేసి మేమైతే ఇంకా దగ్గరలో ఉన్న రామ్కి బండికి అయితే వెళ్ళినాం అనమాట. అసలు ఇంత వర్షంలో కూడా ఫుల్ రష్ ఉంది ఆ రామ్కి బండిలో. అయితే చాలా టైం పట్టింది మాకైతే ఈ పార్సిల్ ఇవ్వడానికి. ఇంక ఇంటికి వెళ్ళేసి ఇంటి దగ్గర తినేసినాం మేమైతే బ్రేక్ఫాస్ట్. నేనైతే ఇక రాగానే తిన్నాక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, బీరకాయ కర్రీ. నేనైతే ఏమైనా కర్రీ చేసేటప్పుడు ముందే కర్రీకి ముందే అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను అన్ని ఐటమ్స్. నాకు లాస్ట్ మినిట్లో హడావిడిలో మిస్ అవుతానని భయం వేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, పసుపు, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం పసుపు, కొంచెం తొందరగా మగ్గాలి అంటే సాల్ట్ వేయాలని చెప్తూ ఉంటారు. అందుకని చెప్పి కొంచెం సాల్ట్ కూడా వేసినాను. ఇంకా అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి కొంచెం. ఇంకా ఇక్కడ చూడండి పాప దొరికింది ఛాన్స్ అని చెప్పేసి మొత్తం ఇట్లా బౌల్స్ మొత్తం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏవి కనిపిస్తే అవి కబోర్డ్స్ లాగడము తీసుకెళ్ళడము. ఎంత ఇష్టమో ఆమెకు గిన్నెలు అంటారు, వాటితో అంత ఇష్టంగా ఆడుతుంది. చూడండి మళ్ళీ ఆ కబోర్డ్స్ మంచిగా నీట్గా పెట్టేస్తారు లోపలికి. తగిలిందా? పర్లేదు, ఏం కాదు.
ఇక్కడ నుండి మొర్రాలు తినమని పెడితే ఇట్లా మొత్తం ఇల్లంతా చిందర వందర మొత్తం పడేస్తుంది. పడేసి అప్పుడు తింటుంది అనమాట. ఈ సైకిల్ బుట్టలో వేస్తాయి, దాంట్లో వాటర్ పోస్తుంది. నాకు ఇష్టం అసలు. ఇంకా ఆనియన్స్ మగ్గినాకైతే మనం బీరకాయ వేసుకోవాలి. బీరకాయ కొంచెం మంచిగా మగ్గినాక ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం చాలా బాగుంటుంది. నేనైతే మొత్తం రికార్డ్ చేయలేదు. ఇంక ఇక్కడ కుక్కర్ కూడా పెట్టేసినాను, లంచ్ టైం అయింది అని చెప్పేసి. ఇంకా లంచ్లోకి అయితే పాపకు పెరుగన్నం పెడుతున్నాను. నేనైతే యూజువల్గా ఆఫ్టర్నూన్స్ పెరుగన్నం పెట్టేస్తాను. నైట్ టైం కొంచెం డైజెస్ట్ అవుతుందో లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం పెట్టేస్తాను పెరుగన్నం అయితే. ఇక్కడ చూడండి పెరుగన్నం పెడితే ఆమె గిన్నెలో పెట్టాలంటే ఆ గిన్నె పట్టుకొచ్చుకుంది చిన్నది. దాంట్లో పెట్టి ఇంకా వాళ్ళ డాడీ కోసం ఏడుస్తూ ఉంది. వాళ్ళ డాడీ ఏంటంటే మోస్ట్లీ ఇట్లా డోర్ లాక్ వేసేసుకుంటారు. మీటింగ్స్ ఉంటాయి కదా, ఈమెయిల్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాల్స్ ఉన్నప్పుడు ఏంటంటే పోయి ఎత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఎట్లుంటుంది చెప్పండి, కార్పొరేట్ లైఫ్ అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అదొక నెగిటివ్ లాగా చెప్తారు కదా. అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఫుల్ ముందుగా ప్రిపేర్డ్గా ఉంటాడు. పాప వచ్చే ముందే ఇంకా డోర్ లాక్ చేసేసుకుంటారు మీటింగ్స్ ఉన్నప్పుడు. అయితే ఇంకా నన్ను దొబ్బుతా ఉంది అన్నట్టు, నువ్వు వెళ్ళు డోర్ కొట్టు అని చెప్తుంది. ఇంకెలాగోలో అవి మరిపించేసి ఫుడ్ పెట్టేశాను. పెరుగన్నం అయితే కొంచెం పర్లేదు, బాగానే తినిద్ది. అంటే తను తినే వాటిలో రెగ్యులర్గా పెరుగన్నం ఉంటుంది కాబట్టి అయితే కొంచెం బాగానే తింటుంది. ఇంకా వాళ్ళ డాడీ కోసం బాగా క్రాంకీ అవుతుంది అనమాట. వాళ్ళ డాడీ డోర్ది అని చెప్పి నన్ను దొబ్బుతుంది, నువ్వు వెళ్ళి డోర్ కొట్టు అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే తినిపెట్టాను. ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట, ఆఫ్టర్నూన్ రికార్డ్ చేయాలి. పాపకు ఫుడ్ పెట్టాక ఇంకా కొన్ని వెజిల్స్ ఉంటే క్లీన్ చేసుకొని పాపను పడుకోబెట్టేసాను. పాప ఇప్పుడే లేచింది. ఇంకా పాపకైతే యాపిల్ తినిపించాలి. యాపిల్ స్టీమ్ చేసినాను. యాపిల్ తినిపించి కొంచెం నాకు ఇడ్లీ పిండి అవన్నీ ఉన్నాయి, అవి మిక్సీకి వేసేసి మళ్ళీ వాకింగ్కి తీసుకెళ్ళాలి. సో ఇంకా ఇక్కడైతే పాప కోసమని నేను స్టీమ్డ్ యాపిల్ పెట్టాను అనమాట. చూడండి అస్సలు తినట్లేదు, ఫుడ్ అయితే అసలు ఇష్టపడట్లేదు. నేను ఎంత పెడతా ఉంటే అవి వెళ్ళిపోతా ఉంది. ఇంకా లాస్ట్కి అయితే వాళ్ళ డాడీ పట్టుకొని అక్కడ అవి చూపిస్తూ పీజియన్స్ అని చెప్పి క్యాట్, డాగ్ అట్లా చెప్తే ఏదో కొంచెం మరిపించి తినింది. లాస్ట్లో అయితే కంపల్సరీ వ్యాక్ అని ఒక మాత్రం అంటూ ఉంటుంది. భయం వేస్తుంది మాకు, వ్యాక్ అంటే కంపల్సరీగా వామిట్ చేసేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ఫోర్స్ఫుల్గా అయితే ఏం పెట్టాం. వాళ్ళాడు అసలు వద్దట, ఫోర్స్ఫుల్గా పెట్టకు, నువ్వు పెట్టినా వేస్ట్ అని చెప్తారు. అందుకని చెప్పి ఇంకా కొంచెం పెట్టి అయితే నేను వదిలేసాను. ఇంకా తినట్లేదు అని చెప్పేసి. ఎంత ఇష్టం ఉండదంటే ఫుడ్, అంత హేటెడ్ ఫుడ్ అంటే అసలు. ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ కోసం అని నానబెట్టుకున్నాను. ఇడ్లీ పిండి మినపప్పు మిక్సీకి వేస్తున్నాను. ఇంకా అంత కలిపి మంచిగా మిక్స్ చేసుకున్నాను. నేనైతే చెప్పాక నేను బిఫోర్ డేనే పల్లి చట్నీ కోసం అని చెప్పేసి ఇక పల్లి అయితే రోస్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే కొంచెంసేపు వాకింగ్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా మా ధృవి అయితే మంచిగా ఆడుకుంటుంది మా ఫ్రెండ్ తోటి. ఇంకా తనకి ఎట్లయినా సరే మనుషులు ఉండాలి కాబట్టి ఎవరితో అయినా బాగానే ఆడుతుంది. ఏదో ఒక డిఫరెంట్ ఆట, ఇట్లా కొంచెం ఐలోకి ఫింగర్స్ ఇట్లా చూపిస్తూ అంటే ఏదో డిఫరెంట్గా అనుకొని కొంచెం క్యూట్గా నవ్వుతూ ఉంది. ఆ అక్క కూడా కొంచెం మంచిగా ఆడిపిస్తుంది. ధృవి అంటే బాగానే ఇష్టం అనమాట, మంచిగా చూసుకుంటే. బట్ ఈమె ఎక్కువ వెళ్ళదు అనమాట, జస్ట్ ఆడుకుంటుంది కానీ మళ్ళీ ఎత్తుకున్నా ఇట్లా అయితే వెళ్ళదు. ఇంకా వాళ్ళ టీపాయ్ మీద మంచిగా ఇట్లా నిల్చొని ఇంకా స్టాండ్లో చేయడానికి రెడీ అవుతూ ఉంది. ముట్టుకోవద్దంట ఆమెని, మళ్ళీ ఏదో గేమ్ ఆడాలంట ఆమెతో, ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య అయితే. ఇంకా ఈ ఇన్ఫాంట్ స్టేజ్ ఇట్లుంటుందేమో అసలు, వియర్డ్ బిహేవియర్ అసలు. డే బై డే కొత్త చేంజెస్ అనమాట, మనం కనిపెట్టలేని చేంజెస్ వస్తున్నాయి డే బై డే. వాళ్ళకి క్యూట్గా అనిపిస్తుంది ధృవి ఇలా చూస్తూ ఉంటే. అప్పుడే ఎంత పెద్దగా అయిపోయిందా అంటే, చిన్న గిత్తత్తు ఉండేది, అప్పుడే ఎంత పెద్దగా ఎట్లా అయిపోయిందా అని. ఇక చూడండి ఇంకా కిందికి దూకాలంటే వచ్చి నా మీద దూకుతుంటుంది అనమాట. ఇంకా మేమైతే మళ్ళీ బయటకు వచ్చేసినాం మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి. ఇంకా బయట ఒక రౌండ్ వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్నాం. టైం 6:30 అట్లా అవుతుంది. ఇంకా పాప డిన్నర్ పెట్టాలి కదా. చూడండి వెదర్ ఎంత చల్లగా ఉందో అసలు, మళ్ళీ వర్షం పడేలాగా. ధృవి అయితే ఇంకా మంచి సరౌండింగ్ చూసి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా రాగానే అయితే పాపకు నేను మిల్క్తో రైస్ పెట్టినాను. యూజువల్గా అయితే సాంబార్, రసం ఇట్లా ఏమైనా పెడతాను, బట్ ఇంకా చేయడానికి టైం లేదు, ఒకదానికోసం ఏం చేస్తా అని చెప్పేసి ఇంకా ఇవాళైతే మిల్క్తో పెట్టాను. మిల్క్లో కొంచెము
సాల్ట్ వేసి పెడితే కొంచెం ఇష్టంగానే తినింది. తనకు ఏంటంటే పక్కన ఒక బౌల్లో పెడితే ఆ బౌల్లో తీసుకుంటూ ఆమె తినిద్ది అనమాట. ఇంకా చిన్నగా ఇక్కడ స్టంట్స్ అని ఎట్లా చేస్తుందో ఇట్లా టేబుల్ టెన్నిస్ బ్యాట్స్ ఉంటాయి కదా వాటిపైన లెగ్స్ పెట్టి జారుతుంది అనమాట. ఇక ట్రై చేస్తూ ఉంది. భలే వియర్డ్గా చేసేది, కొన్నిసార్లు క్యూట్గా అనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ కింద పడుతూ ఉంటుంది, బట్ అయినా లేచి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది. అసలు ఈ ఏజ్లో అంత ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థమే అవ్వదు. అంటే పోనివ్వదు అనమాట, ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి పడుతూ ఉంటుంది, మళ్ళీ లేచి ట్రై చేస్తూ ఉంటుంది. భలే క్యూట్గా అనిపిస్తుంది ఆమె చూస్తూ ఉంటే. ఇవన్నీ అయితే ఇది ఒక్కటే కాదు, ఒక డేలో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటుంది కొన్ని ఆటలు అయితే. భలే అందరు ఇన్ఫాన్స్ ఇలానే ఉంటారేమో నాకు తెలిసి అయితే. ఇంకా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయాక ఇద్దరిది అయితే బౌల్స్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. నా రొటీన్ ఎవ్రీడే మోస్ట్లీ ఇలానే ఉంటుంది. నైట్ తిన్నాక బౌల్స్ అన్ని క్లీన్ చేసేస్తాను. నాకేంటంటే అట్లా క్లీన్ చేయకపోతే కొంచెం హ్యాపీగా అనిపించదు, మార్నింగ్ లేవగానే చిరాగ్గా అనిపిస్తుంది. ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం మార్నింగ్ లేట్గా లేచినా కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి నాకు ఎంత వర్క్స్ ఉన్నా సరే నేనైతే కంపల్సరీగా మ్యాండేటరీగా నైటే క్లీన్ చేసుకొని పడుకుంటాను. క్లీనింగ్ ప్రిపరేషన్స్ అన్ని వర్క్స్లో ఉన్నప్పుడు అయితే నైట్ టైం ఇంకా మా హస్బెండే చూసుకుంటారు పాపనైతే. తన వర్క్ అయితే మోస్ట్లీ 8 o'clock అట్లా అయిపోతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మీటింగ్స్ అవి ఉన్నప్పుడు అయితే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది 10, 11 అట్లా. బట్ మోస్ట్లీ అయితే తొందరగానే కంప్లీట్ అయిపోతుంది 8 o'clock వరకు అట్లా. ఇంకా నేనైతే ఇక్కడ ఆల్మండ్స్ సోక్ చేసేసుకుంటున్నాను అండ్ మెంతుల వాటర్ ఇవన్నీ నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కోసమని. ఇది నా మార్నింగ్ నైట్ రొటీన్ అనమాట. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.